ప్రకటన గ్రంథంలోని 6వ సంఘాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ప్రకటన గ్రంథంలోని 7 సంఘాలను గురించి మీకు తెలియజేస్తున్నాను. మొదటి సంఘము ఎఫెసు సంఘం, రెండవ సంఘం స్ముర్నా సంఘం, మూడవ సంఘం పెర్గము సంఘం, 4 తుయతైరా సంఘం, 5 సార్దీస్ సంఘం, 6వది ఫిలదెల్ఫియా సంఘం, 7వది లవోదికియా సంఘం. ఈ 7 సంఘాల క్రమాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన విధానాన్ని మొదటి సంఘమైనటువంటి ఎఫెసు సంఘము, చివరి సంఘమైనటువంటి లవోదికియా సంఘము వారి మొదటి స్థితిని కోల్పోయి నిలువెచ్చని స్థితిలో దేవుని నుండి దూరం అయిపోయిన పరిస్థితులు ఆ 2 సంఘాల్లో, మొదటి సంఘము చివరి సంఘమైన 7వ సంఘములో కూడా మనకు కనపడుతూ ఉంటుంది. అలాగే 2వ సంఘము, అలాగే 6వ సంఘము, 2వ సంఘమైనటువంటి స్ముర్నా సంఘము, 6వ సంఘమైనటువంటి ఫిలదెల్ఫియా సంఘము దేవుని చేత ఇది మంచి సంఘము, ఇది దేవుని కొరకు నిలబడిన సంఘాలుగా ఇక్కడ మనకి బాబల్లో కనపడుతూ ఉంటాయి. మధ్యలో ఉన్నటువంటి పెర్గము, సార్దీసు, తుయతైరా ఈ 3 కూడా పూర్తిగా లోక సంబంధంగా లోక కార్యాలు, విగ్రహారాధన చేస్తూ భ్రష్టు పట్టిపోయిన సంఘాలుగా మనము ఈ క్రమాల కూర్పును మనము ఇంతకుముందు తెలుసుకున్నాం, ఇప్పుడు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ దినాన ఈ ఫిలదెల్ఫియా సంఘం, ఈ సంఘాన్ని గురించి మనం తెలుసుకునే ముందు ఈ సంఘము 6వ సంఘం. ఈ సంఘం ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే, 2వ సంఘం స్ముర్నా సంఘాన్ని దేవుడు ఏదైతే మంచి సర్టిఫికేట్ ఇచ్చాడో ఇది దేవుని కొరకు నిలబడిన సంఘము అని ఆ ప్రభు చెబుతూ ఉంటాడో, ఈ యొక్క 6వ సంఘమైన ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి కూడా అంతా కూడా మంచిగానే రాయబడుతుంది. దేవుడు ఇది దేవుని కొరకు నిలబడిన సంఘంగా ఈ సంఘమును గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. అయితే ఈ సంఘం భౌగోళిక పరిస్థితిని మనం గమనిస్తే కనుక ఈ సంఘము ప్రస్తుతం ఎక్కడంటే టర్కీ దేశంలో ఫిలదెల్ఫియా పట్టణం అయితే ఉంది, కానీ ఫిలదెల్ఫియా సంఘం అయితే ప్రస్తుతం లేదు. ఎందుకంటే ఆ సంఘము అంతమైపోయింది. ఫిలదెల్ఫియా అనే పట్టణం ఇప్పటికీ కూడా టర్కీ దేశంలో ఇప్పటికీ ఉంది. అయితే ఈ యొక్క ఫిలదెల్ఫియా అనే పట్టణం భౌగోళికంగా మనం దాని యొక్క పరిస్థితిని మనం గమనిస్తే ఆ పట్టణం 5 కొండల మీద కట్టబడినటువంటి పట్టణం. అది ఫిలదెల్ఫియా అనే పట్టణం 5 కొండల మీద కట్టబడినటువంటి పట్టణం. అది ఆ పట్టణంలో అనేక సార్లు భూకంపాలు వస్తూ ఉంటాయి, అనేక సార్లు ప్రతికూల పరిస్థితులు వస్తూ ఉంటాయి, అనేక సార్లు కరువులు వస్తూ ఉంటాయి. కానీ ఆ పట్టణంలో ఉన్నటువంటి ఫిలదెల్ఫియా సంఘం దేవునిని మాత్రం విడిచిపెట్టలేదంట. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు మారినా ఆ పట్టణం, ఫిలదెల్ఫియా పట్టణం దేవునిని విడిచిపెట్టకుండా దేవుని కొరకు సాక్షిగా అక్కడ నిలబడి ఉన్న సాక్ష్యాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తూ ఉంటాం. ఈ పట్టణం చూడండి, సార్దీస్కి ఇంచుమించు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పట్టణం ఇది. సార్దీస్ పట్టణానికి, సార్దీస్ సంఘానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పట్టణం. సార్దీస్ సంఘాన్ని గురించి మనం తెలుసుకున్నాం. సార్దీస్ సంఘము అది విగ్రహారాధన చేసేటువంటి సంఘం, దేవుని చేత హెచ్చరించబడినటువంటి సంఘం. ఆ సంఘానికి 50 కిలోమీటర్ల దూరంలో ఈ ఫిలదెల్ఫియా అనే సంఘం, అంటే దేవుని చేత సాక్ష్యము పొందినటువంటి సంఘం ఫిలదెల్ఫియా సంఘం మనకు కనపడుతుంది. దీని ముందున్న సంఘం సార్దీస్ సంఘం, దీని వెనుకున్నటువంటి లవోదికియా సంఘం. ఈ 2 సంఘాల మధ్యన ఈ ఫిలదెల్ఫియా అనే సంఘం మనకు కనపడుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే 2 సంఘాలు కూడా, సార్దీసు అలాగే లవోదికియా కూడా నులివెచ్చన స్థితి, భ్రష్టు పట్టిపోయిన స్థితి, విగ్రహారాధన చేసేటువంటి స్థితిలో ఈ ఒక్క సంఘం అంట ఆ ముళ్ళ కంపల మధ్యన గులాబీ పువ్వు ఉన్నట్టుగా ఈ సంఘానికి ఏ మచ్చ అయినా, ఏ కళంకమైనా, ఏ దోషమైనా, ఏ అపవిత్రత అయినా లేకుండా ప్రభు కొరకు నిలబడిందంట ఈ సంఘం. అయితే ఈ దినాన మనము ఈ సంఘాన్ని గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఫిలదెల్ఫియా అనగా అర్థం ఏంటంటే సహోదర ప్రేమ. ఫిలదెల్ఫియా అనగా అర్థం సహోదర ప్రేమ. ఎందుకు ఈ పేరు వచ్చిందని అంటే, ఫిలదెల్ఫియాని పాలించేటువంటి రాజును, పెర్గము పట్టణాన్ని పాలిస్తున్నటువంటి రాజును, వీళ్ళిద్దరు కూడా చాలా ఆప్యాయత కలిగినటువంటి అన్నదమ్ములు. అంటే వీళ్ళిద్దరు చాలా ప్రేమ కలిగినటువంటి అన్నదమ్ములు అంట.
ఆ ప్రేమకు సాదృశ్యంగా ఈ పట్టణానికి ఫిలదెల్ఫియా అనే పేరును పెట్టడం జరిగింది. అందుకు నా ఫిలదెల్ఫియా అనగా అర్థం ఏంటంటే సహోదర ప్రేమ. అంటే ఈ పట్టణం ఎటువంటి ప్రేమని కలిగి ఉంటుందంటే క్రీస్తు ప్రేమను ప్రకటించేటువంటి పట్టణముగా, క్రీస్తు ప్రేమను ప్రకటించేటువంటి సంఘముగా మనకి బైబిల్ గ్రంథంలో ఇప్పుడు మనం ధ్యానించబోతున్నాం. ఈ ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే పరిశుద్ధ గ్రంథములో ఒక మాటను బట్టి చూస్తే ఈ సంఘానికి ఖచ్చితంగా సరితూగేటువంటి మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచ్చిన భాగాన్ని మనం చూస్తే గనుక, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకొందునని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఈ ఫిలదెల్ఫియా సంఘము దేవుని ఆజ్ఞలను ఖచ్చితంగా పాటిస్తున్నటువంటి సంఘం. అండ్ అక్కడ అంటున్నాడు కదా, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించుచు ఉన్నాడు. ఇక్కడ యోహాను భక్తుడు రాస్తున్నటువంటి మాట ఏం రాస్తున్నాడంటే దేవుని ప్రేమను గురించి రాస్తున్నాడు. దేవుడు మనం ప్రేమించడానికి రుజువులు ఉన్నాయి. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనడానికి ఏ రుజువుని మనము చూపించలేం. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చూపించాలంటే ఇక్కడ చూపిస్తున్నాడు ఏంటంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలంట. దేవునికి స్తోత్రం. ఈ ఫిలదెల్ఫియా సంఘం సాక్ష్యం కలిగింది. ఎటువంటి సాక్ష్యం అంటే దేవుని వాక్యాన్ని వినడమే కాదు, దేవుని వాక్యాన్ని విని దాన్ని గైకొని దాని ప్రకారము జీవించేటువంటి సంఘమే ఈ ఫిలదెల్ఫియా సంఘం. దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టే సంఘం కాదు ఫిలదెల్ఫియా సంఘం. దేవుని వాక్యాన్ని విని దానిని గైకొని దాని ప్రకారము జీవించే సంఘమే ఈ ఫిలదెల్ఫియా సంఘం. ఇప్పుడు చదివినటువంటి యోహాను భక్తుడు రాసిన మాటను చూస్తే, నా ఆజ్ఞలను గైకొని అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన. ఇప్పుడు మనం ఆయన ఆజ్ఞలను గైకొంటే గనక మనం యేసయ్యని ప్రేమిస్తున్నట్టు. అంతేకాదు, యేసయ్యని ప్రేమిస్తున్నామంటే మనం ఎవరి ప్రేమను పొందుకుంటామంటే తండ్రి ప్రేమను పొందుకుంటామంట. మనం ఒకసారి ఊహించుకోండి, తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడంటే, యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడంటే, ఇప్పుడు మనం యేసయ్యని ప్రేమిస్తే తండ్రి కూడా మనల్ని అమితంగా ప్రేమిస్తాడంట. తండ్రి ప్రేమను చూస్తే ఆ ప్రేమకు రుజువు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు పెట్టినటువంటి ప్రాణమే. మనం ఎవరో మన ఇంటి పక్కన వాళ్ళకి తెలియపోవచ్చు, మనం ఎవరో మన బంధువులు మరిచిపోవచ్చు, మనం ఎవరమో మన ద్వారా ఉపకారాలు పొందినోళ్ళు అవసరం తీరిపోయిన తర్వాత వదిలిపెట్టేయచ్చు. కానీ యేసయ్య ప్రేమ, దేవుని ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే మనము ఆయనకి వ్యతిరేకంగా చేసే పనులను బట్టి కూడా ఆయన క్షమించి దరి చేర్చుకుంటాడంట ఆయన. అదే అంటున్నాడు ఇక్కడ, మనం ఆయన ప్రేమిస్తున్నామని చెప్పడం కాదు, దాన్ని క్రియల రూపంలో చూపించాలంటే ఆయన ఆజ్ఞలను గైకొని దాని ప్రకారము జీవించాలంట. మనం ఇక్కడ ఉన్న సంఘం అంతా కూడా ఏం చేస్తామంటే, ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారంటే అందరూ చేతులు ఎత్తుతారు. ఇక్కడనే కాదు, ఏ సంఘంలోకి వెళ్ళినా ఎంతమంది యేసయ్యని ప్రేమిస్తున్నారంటే అందరూ చేతులు ఎత్తారు. చిన్న పిల్లలు అవునండి, పెద్ద పిల్లలు అవునండి, ఎవరైనా సరే. కానీ ఆయన ఆజ్ఞను గైకొనే స్థితిలో ఎవరుండరు, ఆయన వాక్యాన్ని బట్టి జీవించే స్థితిలో ఎవరుండరు. మనం ఎంతవరకు అంటే మన భక్తి జీవితం మన అవసరాలు తీరే వరకే, మన అవసరాలు తీరే వరకనే దేవుడు. మన అవసరాలు తీరిపోయిన తర్వాత మనకు దేవుడు అవసరంలే. ఇక్కడ ఈ ఫిలదెల్ఫియా సంఘం అలా కాదు. ఆ సంఘానికి కూడా కష్టాలు వస్తూ ఉన్నాయి. ఆ సంఘం కూడా అనేక సార్లు భూకంపాల వలన ఆ పట్టణం నాశనం అయిపోతూ ఉంది, సంఘం నాశనం అయిపోతూ ఉంది. అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ సంఘము దేవునికి సాక్షిగా నిలబడిందంట. మన జీవితంలో మనం ఏమనుకుంటామంటే, ఒక కార్యం కోసం మనం ప్రార్థించినప్పుడు అది జరగగానే నా జీవితంలో దేవుడు చేశాడని గొప్పగా చెప్తాం. ఆ తర్వాత రోజు నుంచే దేవుని విడిచిపెట్టేద్దాం, అయిపోద్ది అక్కడితోటి దేవుడి పని. మరలా ఎప్పుడంటే మనకి ఏదన్నా అవసరం వచ్చినప్పుడు,
మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అప్పుడే మరలా దేవుడు గుర్తుకొస్తాడు, అప్పుడే సంఘం గుర్తుకొస్తుంది, అప్పుడే ప్రార్థనలు గుర్తుకొస్తాయి. కానీ ఫిలదెల్ఫియా సంఘం దేవుని మీద ఆనుకొని, దేవుని ఆజ్ఞలను గైకొని, దేవుని వాక్య ప్రకారము జీవిస్తూ దేవునికి సాక్షిగా నిలబడేటువంటి సంఘమే ఈ ఫిలదెల్ఫియా సంఘము. దేవునికి స్తోత్రం. చూడండి, ఇంకేమంటున్నాడంటే ఈ యొక్క భాగాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7వ వచన భాగం నుండి మనము చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు తనకు తానుగా పరిచయం చేసుకుంటున్నాడు. ఎలా పరిచయం చేసుకుంటున్నాడంటే ఈ ఫిలదెల్ఫియా సంఘానికి చూడండి, దావీదు తాళపు చెవులు కలిగి. దావీదు తాళం చెవులు ఏంటండి? యేసుక్రీస్తు ప్రభుకున్న పేరు దావీదు కుమారుడు. ఆ దావీదు కుమారుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి రాజుల రాజైనటువంటి ప్రభువు ఆ తాళపు చెవులు కలిగి ఉన్నాడు. ఏ తాళపు చెవులు అంటే పరలోక సంబంధమైన, భూ సంబంధమైన సృష్టి యావత్తు కూడా ఆయన స్వాధీనంలో పెట్టుకున్నాడు. ఆయన ఈ సృష్టి అంతటి మీద ఎవరికి అధికారం ఉందంటే కేవలం దావీదు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుకు మాత్రమే అధికారం ఉంది. మన ఇంటి తాళాలో, మన చర్చి తాళాలో వేయొచ్చు, తీయొచ్చు. ఎవరి దగ్గర ఉన్నాయో వెళ్ళి ఆ తాళాలు తెచ్చి ఎవరైనా తీయొచ్చు, ఎవరైనా వేయొచ్చు. కానీ ఇక్కడ ప్రభు చెబుతున్న మాట చూడండి, ఈ తాళపు చెవులు ఆయన చేతిలో ఉన్నాయంట. అంటే సర్వాధికారము కూడా ఆయన చేతిలోనే ఉంది. సర్వాధికారం అంటే సమస్త అధికారము, సంపూర్ణ అధికారము. దేవుడు సృజించినటువంటి సృష్టి యావత్తు, సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులు కానీ, సృష్టిలో ఉన్నటువంటి నరులు కానీ, వీరందరి మీద అధికారం ఎవరికి ఉందంటే కేవలం యేసుక్రీస్తు ప్రభుకు మాత్రమే ఉంది. అందుకని అంటున్నాడు, దావీదు తాళపు చెవులను కలిగి ఎవడనో వేయలేకుండా తీయవాడునో, ఎవడనో తీయలేకుండా వేయవాడునో. చూడండి, ఆ తాళాలంట ఆయన వేస్తే ఎవరో తీయలేరంట, ఆయన తీస్తే ఎవరో వేయలేరంట. బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు, వాళ్ళందరూ కూడా డ్యూటీలు ఉన్నాయి. అందరు కూడా డ్యూటీలు ఉన్నాయి. డ్యూటీలు పట్టుకుని ఎక్కడున్నారు వీళ్ళు? ఎక్కడున్నారు? మేము అందరూ రక్షణ పొందిన వాళ్ళమేనండి. రక్షణ డ్యూటీ, రక్షణ డ్యూటీ, రక్షణ డ్యూటీలు పట్టుకున్నారు. ఇప్పుడు ఆయిల్ ఉన్న వాళ్ళు అందరూ ఎక్కడున్నారు? ఆయిల్ లేని వాళ్ళందరూ. ఇప్పుడు ప్రభు వచ్చాడు అనుకోండి, ఎక్కడికి వస్తాడు ప్రభు? ఆయిల్ లేని వాళ్ళ దగ్గరికి వస్తాడా? ఆయిల్ ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తాడా? ప్రభు ఇక్కడికి వచ్చాడు, మనం అందరం ఆయిల్ పట్టుకుని ఉన్నాం. ఇప్పుడు ఏం చేస్తాడు ప్రభు? చక్కగా మన మహిమ శరీరంతో అలాగే ఎత్తబడతా అంట. ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు ఎక్కడ కొట్టాలి? ఇప్పుడు ఈ తలుపులు మనం తీయొచ్చు, మనం వేయొచ్చు. కానీ ఈ దేవుని రాకడ సమయంలో, అందుకనే 10 మంది కన్యకులు, బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు, వాళ్ళు అప్పుడు అడుగుతున్నారు, కొంచెం అప్పు ఇవ్వచ్చు కదా, కొంచెం అప్పు ఇవ్వచ్చు కదా. అంటే ఏ బ్యాచ్ వాళ్ళు? దేవుని సన్నిధి మీద ఆసక్తి లేని బ్యాచ్, దేవుని కృతజ్ఞతగా జీవించలేని బ్యాచ్. రక్షణ పొందారు, రక్షణ పొందారు కానీ వీళ్ళకి దేవుడి సన్నిధి అంటే పర్లేదు అలా పోయినా, పన్ను కంటే ముఖ్యమేంటి దేవుడి సన్నిధి అనుకునే బ్యాచ్ వీళ్ళం. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఆయన వేస్తే ఎవరు తీయలేరంట, ఆయన తీస్తే ఎవరో వేయలేరంట. దేవునికి స్తోత్రం. ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. ఆయన ఎవరో? రేపు ప్రభు వచ్చినప్పుడు ఆయన ద్వారం తీసినప్పుడే మనం వెళ్ళాలా. మనం తర్వాత వెళ్ళి ప్రభా ఇదిగో ఆరాధన, ఇదిగో ఈరోజు మరి కొంచెం బిజీగా ఉన్నాను, ఇప్పుడు వచ్చాను, తలుపు తీ కానికేసి వెళ్ళిపోతానంటే నువ్వెవరో నాకు తెలియదు అంటాడు ఆయన. ఆయన తలుపు తీసినప్పుడే మనం వెళ్ళాలా, మరలా తీయబడదు. ఆయన తలుపేసినప్పుడే మనం లోపల ఉండాలి. తలుపేసిన తర్వాత తలుపు తీ ప్రభా, నేను ఎవరో తెలీదా, నేను ఇవ్వలేదా, అసలు నీకు మహిమకరంగా ఎంత ఆర్భాటంగా నేను ఉంటానే, నేను వచ్చినప్పుడు నువ్వు ఉన్నావా లేదా? హల్లెలూయా. చూడండి, అదే అంటున్నాడు ఇక్కడ, ఎవడునో వేయలేకుండా తీయవాడునో, ఎవడునో తీయలేకుండా వేయవాడున సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు. ఆయన పేరే సత్యస్వరూపి. ఆమేన్. ఆయన పేరు సత్యస్వరూపి అంట.
ఆయన పేరు పరిశుద్ధుడు. ఇప్పుడు నేను చాలాసార్లు అంటూ ఉంటాను, నేను పాపినని ప్రార్థన చేయకండి, నేను నీతిమంతులని ప్రార్థన చేయండి ప్రభు, నీ రక్తం వలన నన్ను నీతిమంతులుగా మార్చని ప్రార్థన చేయండి అంటే ఎవరైనా చేయగలుగుతున్నామా? మనలో ఒక అపనమ్మం ఉంటుంది, నా ద్వారా పాపాలు ఉంటున్నాయి ప్రభా, నేను పొద్దున్న లేతే పాపాలు చేస్తున్నాను ఎలాగనమంటావు ప్రభా? కానీ ఆయన రక్తం వల్ల మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. కారణం ఏంటంటే ఆ రక్తాన్ని కార్చిన వాడు ఎవరంటే పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన జన్మలో పరిశుద్ధత ఉంది, ఆయన జీవితంలో పరిశుద్ధత ఉంది, ఆయన మరణంలో పరిశుద్ధత ఉంది, ఆయన పునరుద్ధానంలో పరిశుద్ధత ఉంది. కాబట్టి ఆయనకున్న పేరేంటంటే పరిశుద్ధుడు. దెయ్యాలు కూడా చెప్తాయండి. చూడండి, మార్క్స్ వార్త 1:24 ఈరోజు దెయ్యాలు గుర్తించగలుగుతున్నాయి, కానీ ఆయన పరిశుద్ధుడని మనం గుర్తించలేకపోతున్నాం. ఎవరేస్తున్నారు కేకలో? శానా పట్టినాడు ఏమంటున్నాడు? ఎవరిని గురించి అంటున్నాడు? యేసుని గురించి అంటున్నాడు, నువ్వు దేవుని పరిశుద్ధుడు అని. దెయ్యాలకు తెలుస్తున్నాయి కానీ మనకు తెలుస్తలేదు ఆయన శక్తి, మనకు తెలియట్లేదు ఆయన శక్తి. పర్లేదులే అల్లపోయినా ఆయన అంటున్నాడు. అక్కడ ఉన్న దయ్యాల సమూహం అంటుంది, మమ్మల్ని నశింపజేస్తానికి వచ్చావా? నువ్వెవరు మాకు తెలుసు, నువ్వు దేవుని పరిశుద్ధుడవు. ఆయన పేరే పరిశుద్ధుడు. హల్లెలూయా, ఆయన పేరే పరిశుద్ధుడు. అందుకని ఆయన అంటున్నాడు ఇక్కడ, ఆ పరిశుద్ధత ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం అంతా చదివితే ఆ పరిశుద్ధతను తీయొద్దండి, ఆ తర్వాత మనం ధ్యానించుకుందాం. అది ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో అంతా కూడా ఆయన పరిశుద్ధతను ప్రత్యక్షపరుస్తూ ఉంటాడు. ఆయన మనం నమ్ముకునేటువంటి దేవుడు సదాసీదవాడు కాదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సత్య స్వరూపి అయినటువంటి దేవుడైన దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధుడు. దేవదూతలు కూడా మరియమ్మ దగ్గరికి వచ్చి కన్నికగా ఉన్నప్పుడు గబ్రియల్ దూత వచ్చి అంటది, లూకాసు వార్త 1:35 పరిశుద్ధాత్మని మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవుని స్తోత్రం. ఆయన ఈ లోకానికి రాకముందు, ఆయన ఈ లోకంలో రక్త మాంసములు ధరించక ముందే ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి వస్తాడని గబ్రియలు దూత ఇక్కడ వార్త తీసుకురాబడింది. ఆ చెప్పిన రీతిగానే ఆయన పరిశుద్ధుడిగా వచ్చాడు, పరిశుద్ధుడిగానే జీవించాడు, పరిశుద్ధుడిగానే చనిపోయాడు. ఆయన పునరుద్ధానం ద్వారా పరిశుద్ధుడిగానే ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎవరై ఉన్నారని అంటే ఆయన సత్య స్వరూపి అయిన పరిశుద్ధుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి దేవుడు అంటే పరిశుద్ధుడైనటువంటి వాడు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎటువంటి దేవుడు అంటే పవిత్రుడైనటువంటి వాడు. హెబ్రీ గ్రంథకర్త ఇంకా వివరంగా రాస్తాడు. చూడండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26 పవిత్రుడును నిర్దోషిను నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఇక్కడ పాస్టర్లను చూసి మనం గొప్ప అనుకుంటాం. పాస్టర్ల యొక్క చదువులను బట్టో, పాస్టర్లు వేసే వస్త్రదాన్ని బట్టో ఆ గొప్ప సేవకుడండి, గొప్పగా చెప్తాడండి, గొప్పగా చేస్తాడండి, అది చెప్పుకుంటామండి. ఆయన ఎటువంటి వాడో ఈ ఒక్క వచనం చాలు దేవుని దైవత్వాన్ని, దేవుని యొక్క పవిత్రత్వాన్ని బయలుపరచడానికి. మనం ఎన్ని కోట్లు ఉన్నాయి అనేది కాదు సంఘానికి, మనం ఎంత షూట్లు వేస్తున్నాం అనేది కాదు సంఘాలకి, ఎటువంటి బట్టలు వేస్తున్నామో, ఎంత ఏసీ చర్చిల్లో ఉంటున్నాం అనేది కాదు సంఘానికి కావాల్సింది ఆ ప్రభువుని చూచి, ఆ ప్రభు ప్రేమను మనం పంచగలిగితే, ఆ ప్రభువుకు ఉన్నటువంటి ఆ దైవత్వ లక్షణాలని మనం ఆపాదించుకుని ఇతరులకు ఆ దైవత్వాన్ని, ఆ సాక్ష్యాన్ని మనం చూపించగలిగితే అది గొప్ప. కానీ నేడు సంఘాలు ఎలాగైపోయినాయి అంటే ఎక్కువ మంది ఉంటే అక్కడికి వెళ్ళాలా, అది రిచ్ చర్చ్ అయితే అక్కడికి వెళ్ళాలా, మిరుముట్లు గొలిపే లైటింగు ధూమ్ధామంటూ సౌండ్లు ఉంటే అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఈ ఫిలదెల్ఫియా సంఘం చాలా పేద సంఘం. దాని వివరాల్లోకి వెళ్దాం. నేను ఇంట్రడక్షన్ ఇస్తున్నాను ఆ సంఘం గురించి. దాని వివరాల్లోకి వెళ్తే చాలా చిన్న సంఘం, కానీ దాని గురించి
ప్రభువు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ చూడండి, దేవుని ప్రత్యక్షత చూపిస్తున్నాడు. ఆయన ఎవరంటే పవిత్రుడు, ఆయన ఎవరంటే నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి. ఆయన ఎక్కడున్నవాడంట? ఆకాశ మండలము కంటే, ఆ ఎత్తైన ఉన్నతమైన ఆకాశములో ఆయన ఉండేటువంటి వాడంట. హల్లెలూయా. అటువంటి దేవుణ్ణి మనం ఇక్కడ ఆరాధిస్తున్నాం. అటువంటి దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు. అటువంటి దేవుడు నా కోసము తన మహిమనంతటిని విడిచిపెట్టి ఆ హెచ్చైనటువంటి వాడు ఈ లోకానికి వచ్చేసాడు. అటువంటి వాడు ఈ లోకానికి వచ్చేసి ఈ లోక మాలిన్యం అంటకుండా ఈ లోకంలో నన్ను కూడా అక్కడ తీసుకెళ్లాలని నా కోసం ప్రాణం పెట్టి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు ఆయన. హల్లెలూయా. అటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం ఈ రోజున. మనం చూసేది ఏంటంటే, ఆ ఫోటోలో ఉన్న ఒక దేవుడిని చూస్తాం. ఆ ఫోటోలో ఉన్నవాడు దేవుడే, ఆయన ఏమో మాట్లాడడం, ఆయన చూడడం, ఆయనే దేవుడు అనుకుంటాం. కానీ ఆయన ఎక్కడుంటానంటున్నాడంటే, మనం నమ్మే దేవుడు మన హృదయంలో ఉంటానంటున్నాడు. మన హృదయంలో ఉంటానంటున్నాడు ఆయన. ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో, 2-3 కూడి ఏం చేయాలి? అక్కడ అలా జరిగిందంట, ఇక్కడ ఎలా జరిగిందంట, ఆ ముచ్చట్లు మాట్లాడతాయని మన దగ్గరకు రావడం. లేదంటే 2 కలిపి డాన్స్ వేస్తాడు మధ్యకి రాడో. 2 కలిపి ఎక్కడైతే ప్రభువుని స్తుతిస్తారో, 2 కలిపి ఎక్కడైతే ప్రభువుకు మహిమకరంగా మాట్లాడుకుంటారో వారి మధ్యన ఆయన ఉంటాడంట. దేవుని స్తోత్రం. అమ్మాయి గ్రామానికి వెళ్తున్నారు, 2 మాట్లాడుకుంటున్నారు. అరే, ఆయన ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు, అసలు ఎంత మంచి బోధ చేశాడు అని మాట్లాడుకుంటుంటే ఏసై వాళ్ళతో జాయిన్ అయ్యాడు. దేవుని స్తోత్రం. ఇంచుమించు 3 కిలోమీటర్లు నడుస్తున్నాడు ఆయన. మనం కూడా ఆవిడ అలాగందంట, ఈవిడ అలాగందంట అక్కడ ఉండడు ఆయన. మనము కూడా దేవుని మాటలు మాట్లాడుకుంటే, ఆయనకున్న ప్రత్యేకత ఏంటంటే, ఈ పాప లోకానికి వచ్చాడు కానీ, ఈ అపవిత్రత లోకంలోనికి వచ్చాడు కానీ, అపవిత్రత కలిగిన మనుషుల మధ్యకి వచ్చాడు కానీ, ఆయన అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు అక్కడ మాట, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. హల్లెలూయా. ఈ లోకమంతా పాపంతో నిండి ఉందే. మనకు సామెత ఉంటుంది కదా, 6 నెలలు సావాసం చేస్తే ఏమైపోతారు? 6 నెలలు కూడా అవసరం లేదు. ఇప్పుడు 2 డ్యాన్స్ వేస్తాడు, మనం అక్కడ ఉన్నాం అనుకోండి, మనం అభిషేకించబడి సరే మనం లాగితే మనం కూడా డ్యాన్స్ వేసేస్తాం. మన రక్షణ పొందుకున్న వాడమైనా మనం వేసేస్తాం. 6 నెలలు అవసరంలే, 6 సెకండ్లు చాలు ఇప్పుడు. కానీ ఆయన ఎలాగున్నాడు తెలుసా? పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు నేడు మనకున్నాడంట. ఆయన మనం నమ్మే దేవుడు పరిశుద్ధుడు, మనం నమ్మే దేవుడు సత్య స్వరూపి అనేటువంటి దేవుడు. ఆయన ఎలాగుండాలని కోరుకుంటున్నాడంటే, మనము కూడా అలా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. అందుకని అంటాడు, నేను పరిశుద్ధుడనై ఉండులాగునా. మనం ఏం చేస్తాం తెలుసా? నేను పరిశుద్ధులై ఉండులాగునా అని ఆయన చూస్తాం. మీరును పరిశుద్ధులై ఉండు అంటే కానీ మన వైపు చూపించుకోం. మనకున్నటువంటి పెద్ద సమస్య ఏంటి తెలుసా? మన ఏలు ఎదుటోళ్ళ వైపు చూపిస్తాం, మన వైపు చూపించుకో. ఆయన పరిశుద్ధుడై ఉండులాగునా మీరును ఉండండి కానీ మేము ఉండం. ఆయన పరిశుద్ధుడై ఉండులాగునా మనం పరిశుద్ధులుగా ఉండాలంట. దేవుని స్తోత్రం. అది ప్రభువు గురించి ఇంట్రడక్షన్ అక్కడ చెబుతూ ఉన్నాడు. ఆయన సత్య స్వరూపి అనే దేవుడు, పరిశుద్ధుడు. చెప్పు సంగతులు ఏమనగా అంటే, ఆయన ఎవరంటే సత్యవంతుడు. ఆయనలో ఉన్న 2వ లక్షణం సత్యవంతుడు. ఆయన అంటాడు కదా, యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు చూడండి యోహాను సువార్తలో, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. నేను అబద్ధం ఆడనండి అని ధైర్యంగా ఎంతమంది చెప్పగలం? నేను అపవిత్రంగా జీవించనండి అని ఎంతమంది చెప్పగలం? ఇది నేనే అని ఎంతమంది ధైర్యంగా చెప్పగలం? అర్థమవుతుందండి. కానీ యేసుక్రీస్తు ప్రభు అలా జీవించాడు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభు ఆ రీతిగా ఉన్నాడు కాబట్టి,
యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయన ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఆయన పేరే సత్యస్వరూపి. ఆయన పేరే సత్యస్వరూపి. ఇంకా చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలోనే 32వ వచనం కానించి ఆయన మార్గము, సత్యము, జీవమే కాదు, జీవాహారము కూడా ఆయనే, జీవ జలములు కూడా ఆయనేనంట. ఆయన వద్దకు వచ్చేవారు ఆకలి కొనరు, ఆయన వద్దకు వచ్చేవారు దప్పి కొనరు. మన పోరాటం దేనికోసమో తెలిసే? ఈ భూమి మీద మన కడుపు నింపుకుంటే చాలు, అదే పోరాటం. మన పోరాటం పొద్దున్న లేచి మన పనులని పరిగెడుతున్నామంటే, మనం పొద్దున్న లేచిన కాడి నుంచి ఆ దేశం వెళ్దామా, ఈ దేశం వెళ్దాం, అక్కడ సంపాదిద్దాం, ఎక్కడ సంపాదిద్దామంటే దేనికోసమో తెలుసా? ఆ ఆహారం కోసమే. కానీ ఆయన యొద్దకు వచ్చి వారికంట ఆకలి కొనరంట, ఆయన వద్దకు వచ్చి వారు దప్పి కొనరు. అంటే మన దేవుడు ఎవరంటే పరిశుద్ధుడు. 2, మన దేవుడు ఎవరంటే సత్యస్వరూపి. ఆయన ఎవరంటే ఆయన మార్గము, ఆయన జీవము, ఆయన జీవాహారము, ఆయనే జీవజలములు. హల్లెలూయా. దేవుడికి యొక్క గుణాలు చెప్పాలంటే మనకు టైం సరిపోదాం. అటువంటి దేవుడు ఈరోజు ఈ సంఘాన్ని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. త్వరగా వెళదాం, ఏం చెబుతున్నాడు అనేది చూద్దాం. తర్వాత 8వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దాని ఎవ్వడనో వేయనేరడు. దేవునికి స్తోత్రం. ఈ సంఘమును గురించి ప్రభువు చెబుతున్న మాట ఏంటంటే, నీ క్రియలను నేను ఎరుగుదును. 7 సంఘాల్లో 6 సంఘాలు, 6వ సంఘాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. 6 సంఘాల్లో కూడా ప్రభువు 2-3 సార్లు ఈ సందర్భాన్ని నీ క్రియలను నేను ఎరుగుదును అని సంబోధించాడు. ఆయన మనం రక్షణ పొందేశాం అనుకున్న వారే కాదు, రక్షింపబడిన వారు ఆయన దృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క క్రియలను ఆయన ఎరుగుతాడంట. చాలా మంది అనుకుంటారు దేవుడు చూసి వచ్చాడేంటి అనుకుంటారు, దేవుడు చూసి వచ్చాడేంటి అనుకుంటారు. కానీ సమస్తమును కూడా ఆయన గమనిస్తాడంట. అందుకని సంఘం గురించి అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. ఈరోజు ఇక్కడ ఎంతమంది అయితే కూర్చుని, ఎంతమంది అయితే హృదయపూర్వకంగా ఆరాధించామో వారందరినీ కూడా ప్రభు దృష్టిస్తున్నాడు. ఒకవేళ మనం ఇక్కడ కూర్చుని ఆరాధనలో నిలబడో లేకపోతే వాక్యాన్ని వినడానికి కూర్చునో మన మనసును బయట తిప్పుతున్న వాటిని కూడా గమనిస్తున్నాడు ప్రభు. మన హృదయ అంతరంగాలను పరిశోధించి దేవుడు, మన దేవుడు. పరిశోధించడం అంటే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అంటారు కదా. మనకు పైకి బ్లడ్డే కనపడుతుంది, దాంట్లో ఏ రోగం ఉందో చెప్పగలమా? యూరినే కనపడుతుంది, దాంట్లో ఏముందో చెప్పగలమా? కానీ ఆ బ్లడ్ ద్వారా కొన్ని లక్షల పరీక్షలు చేయొచ్చు, బ్లడ్ ద్వారా కొన్ని లక్షల పరీక్షలు చేయొచ్చు. కానీ మనకు కనిపెడేది ఎంత? ఎర్రగా ఉంది అంతే కదండి అంటాం, మనం చిక్కగా ఉంది అంతే కదండి అంటాం. కొన్ని లక్షల పరీక్షలు. పరిశోధించడం అంటే దాని అంతరంగాలను శోధించడం. మన దేవుడు ఎటువంటి దేవుడు? ఇప్పుడు చెప్పండి. మన హృదయంలో ఏమేమి ఉన్నాయో అవన్నిటిని కూడా పరిశీలిస్తాడంట ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన చూడండి, ఇక్కడ అంటున్నాడు కదా, ఈ సంఘమును గురించి మాట్లాడుతూ నీ క్రియలను నేను ఎరుగుదును. మన జీవన విధానము, మన జీవిత విధానము సమస్తాన్ని కూడా ఆయన గ్రహిస్తున్నాడు. మనం ఎక్కడ కూర్చున్నా, ఒకవేళ బయట ఉన్నా, సమస్తం ప్రతిరోజు ప్రతి క్షణము కూడా ఆయన మనకు గమనిస్తూనే ఉంటాడు ఆయన అని అంటున్నాడు. ఈ సంఘమును గురించి, నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఫిలదెల్ఫియా యొక్క సంఘం యొక్క శక్తి ఎంతంట? చిన్నదే. ఆ సంఘ పరిస్థితి చిన్నదే, ఆ సంఘంలో ఉన్నవారు చిన్నదే, ఆ సంఘం యొక్క సామర్థ్యము చిన్నదే, వాళ్ళ శక్తి కొద్దే. కానీ వాళ్ళు చేసిన పని ఏంటంటే, ఆయన వాక్యాన్ని విన్నారో, విని గైకొని ప్రభు కోసం నిలబడ్డారంట. వాళ్ళు ఆయన ఎవరో తెలియదనలేదంట. మాకు యేసై తెలుసు, మేము యేసై కొరకు నిలబడుతున్నాం, యేసై కొరకు జీవిస్తున్నామని వారు ధైర్యంగా ప్రకటించారంట వాళ్ళు. అందుకని అంటున్నాడు, వాక్యముల గురించి ప్రాధాన్యంగా చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడంటే,
నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇప్పుడు ఏమింటున్నారు వీళ్ళు సంఘంలో? ఆయన వాక్యం మెడల ఆసక్తి కలిగి ఉన్న సంఘం ఇది. ఆయన వాక్యం మెడల ఆసక్తి కలిగి ఉన్న సంఘం. ఈరోజు ఎంతమంది దేవుని వాక్యం మెడల ఆసక్తి కలిగి ఉంటున్నాం అంటే చర్చిలోనే కాదు, ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి దేవుడు నాతోటి ఏం మాట్లాడతాడు అని వాక్యాన్ని తెరిచి, బైబిల్ తెరిచి వాక్యాన్ని చదువుతున్నాం. ఎంతమంది ఆసక్తిగా ఉంటున్నాం. కానీ ఈ సంఘం అంట దేవుని వాక్యమును బట్టి, దేవుని మాటలను బట్టి ఆసక్తి కలిగి ఆయనని గైకొని దాని ప్రకారం జీవిస్తూ, అందున మొదట చూపించాను యోహాను సువార్తలో, వీరెవరంటే దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని ఆజ్ఞను గైకొని వాటి ప్రకారం జీవిస్తూ దేవునికి ప్రేమను రుజువు చేసే సంఘం ఇది. ఇక్కడ ఈ సంఘం వారి శక్తి కొంచెమైనాను, వారి సామర్థ్యం కొంచెమైనాను, వారు చేస్తున్న పని ఏంటంటే దేవుని వాక్యాన్ని గైకొని దేవునిని ఎరిగినామని వారు ధైర్యముగా నిలబడుతున్న సంఘము. అంతేకాదు, చూడండి తర్వాత ఏమంటున్నాడంటే, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దానికి ఎవడనో వేయ నేరడు. దేవునికి స్తోత్రం. వారి ఎదుట ద్వారం తెరవబడిందంట. ఎప్పుడు? దేవుని వాక్యాన్ని విని, దేవుని వాక్యాన్ని గైకొని, దేవుని వాక్కు ప్రకారము దేవుని సాక్షిగా జీవించినప్పుడు వీరెదుట ద్వారములు తెరవబడ్డాయి. మనం అంటాం ప్రార్థనకు వస్తున్నాం కానీ దేవుడు ఆశీర్వదించలేదండి, ప్రార్థనకు వస్తున్నాం కానీ దేవుడు మా ముందు ఏమి ద్వారాలు తెరవట్లేదండి, ప్రార్థనకు వస్తున్నాం కానీ ఉద్యోగాలు రావట్లేదండి, ప్రార్థనకు వస్తున్నాం కానీ పెళ్ళిళ్ళు రావట్లేదండి, ప్రార్థనకు వస్తున్నాం కానీ మా ప్రయత్నాలు ఏమీ ప్రార్థనకు వస్తే జరగవు, ప్రార్థనకు వచ్చినంత మాత్రాన్ని జరగో. దేవుని ఎడల ఆసక్తితో దేవుని వాక్యమును విని గైకొని దాని ప్రకారము జీవించగలిగితే ఈ సంఘం వలె ప్రభు మన ఎదుట కూడా ప్రతి మార్గాల్ని, ప్రతి ద్వారాల్ని సరళపరుస్తాడు. మనకు వాక్యం అంటేనే అవసరంలే, దేవుని సన్నిధి అంటేనే అవసరంలే, ఎల్లకపోయినా పర్వాలే, మన భక్తి అది. కానీ దేవుడు ఏం చేయాలా? ఆశీర్వాదాలన్నీ ఇచ్చేయాలి, అవసరతలన్నీ తీర్చేయాలి. మనం ఏది చేస్తే కార్యాలన్నీ దేవుడు ఘనంగా చేసేయాలి. ఈ సంఘం దేవుడు దాని ఎదుట ద్వారములు తెరిచి ఉంచాడంట. ఏ ద్వారాలంటే పరలోక సంబంధమైన ద్వారాలు అయ్యి. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, ఆ ద్వారాలు ఎటువంటి ద్వారాలు అంటే, నీ ఎదుట ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవ్వరునో వేయనేరరు. దాన్ని వేసడానికి ఎవరికి శక్తి లేదంట. అది దేవుడు తెరిచిన ద్వారం, పరలోక సంబంధమైన ద్వారం. దానిని మూసే అధికారం కానీ దాన్ని మూసే సామర్థ్యం కానీ ఎవరికి లేదంట, కేవలం యేసయ్యకు మాత్రమే ఉందంట. అది ఇప్పుడు ఆ సంఘం ద్వారం తెరవబడిందా, మూయబడిందా? క్రీస్తు అనే బండ మీద కట్టబడేటువంటి సంఘం యొక్క ద్వారాలంట, ఆ ద్వారం ఉందంట అపవాది నరక సంబంధమైన ద్వారాలు ఏవి కూడా తెరవబడవంట. క్రీస్తు అనే బండ మీద కట్టబడినటువంటి సంఘము యొక్క ద్వారము ఎదుట నరకపు ద్వారాలు మూయబడతాయంట. అపవాది అనుకుంటే ఇక్కడ మనకు పని లేదురా బాయ్, ఇంకో చోటకి వెళ్దాం అనుకుంటుందంట. ఓ ప్రశ్న అడుగుతున్నాను, ఇది క్రీస్తు అనే బండ మీద కట్టబడిందా అంటే సంఘాన్ని గురించి మాట్లాడతలే, మన ఆత్మీయ స్థితి గురించి మాట్లాడుతున్నాను నేను. మన ఆత్మీయ స్థితి గురించి మాట్లాడుతున్నాను. దేవుని సన్నిధిలోకి రాలేకపోతున్నామంటే మనం ఎవరి ద్వారాలు తెరిచినట్టు? అపవాది ద్వారాలు తెరుచుకున్నాం. మనం అపవాది ద్వారాలు తెరుచుకున్నాం కాబట్టే దేవుని సన్నిధిలోనికి మనం రాలేకపోతున్నాం. కానీ ఇక్కడ ఈ సంఘము దేవుని వాక్యంలో బలపడి దేవునికి సాక్షిగా నిలబడుతుంది కాబట్టే దేవుడు ఆ ద్వారం తెరిచాడంట, వారికి ఆహ్వానం పలుకుతున్నాడంట. ఆ ద్వారం మూసే సామర్థ్యం ఒక్క యేసయ్యకి తప్పించి ఇంకెవరికి లేదంట. అది అందుకనే చెప్తున్నాను, ఆ ద్వారము తెరవబడినప్పుడే మనం లోపలికి వెళ్ళాలి. ఒక్కసారి ప్రభు ఆ ద్వారం మూసిన తర్వాత మనం లోపలికి వెళ్ళలేం. ఒక్కసారి ఆ ద్వారం తెరవబడినప్పుడు మనము దేవుని దగ్గరికి రాగలగాలి. మనము ద్వారం తెరవబడినప్పుడే దేవునికి మహిమకరంగా జీవించగలగాలి. ఆ ద్వారము తెరిచున్నప్పుడే దేవుని సన్నిధి ఎడల ఆసక్తితో, దేవుని వాక్యం ఎడల ఆసక్తితో దేవుని కొరకు జీవించగలగాల. అలా లేకపోతే
ద్వారం ముయ్యబడుతుంది. ఆ ద్వారాన్ని ఇంకెవరో తెరవలేరు. చూడండి ఇంకేమంటున్నాడు, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదను. వీళ్ళు ఎవరంటే వాళ్ళు యూదులు కాదంట. యూదులైతే ఏం చేయాలి? దేవుని ధర్మశాస్త్రానికే కట్టుబడాల. ధర్మశాస్త్రం ఏం చెప్పుద్ది? కనీసం ఆ 10 ఆజ్ఞలైనా మనకు కట్టుబడి ఉండాలి. ఇప్పుడు ఆ 10 ఆజ్ఞలు అంటాడు కదా, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. ఇప్పుడు విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఎంతమంది ఆచరిస్తున్నారు? ఒకసారి ఇలాగే చెప్తే, ఓ చర్చిలను మేము విశ్రాంతి దినాన్ని కాదు ఆచరించేది, మేము పునరుద్ధాన దినం అంటే మానేయమని ఉందా? ఆయన సన్నిధిలో ఎప్పుడైతే సంఘము సహవాసం కోరుతుందో ఖచ్చితంగా దానిని పాటించాలి. ఎప్పుడు నువ్వు క్రైస్తవుడు అయితే, అందరం క్రైస్తవులమే. ఎవరు మీరు అంటే ఏమంటారు? క్రిస్టియన్స్ అంటే ఏంటి? క్రిస్టియన్స్ అంటే క్రీస్తుని అనుసరించేవారు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది అనుసరిస్తున్నారో? అదే అంటున్నాడు ఇక్కడ, యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకొను సాతాను సమాజపు వారిని మీ యొద్ద తీసుకొస్తాడంట. ఎక్కడికి? ఇక్కడికే. వీళ్ళు ఏమని చెప్పుకుంటారు? వీళ్ళు క్రైస్తవులు కాకయే క్రైస్తవులమని చెప్పుకొని సాతాను సమాజపు వారు కూడా మీ మధ్యకి వస్తారు. వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఒక వారం వెళ్తే ఒక వారం అనేస్తారు. ఆ బ్యాచ్ మాట్లాడు నిజమండి అంటాడు. ఇందులో బైబిల్లోనే అంటాడు. ఎక్కడంటే రోమపత్రికలో పౌలు అంటాడు, చూడండి 9వ అధ్యాయం 6వ వచనంలో, ఇజ్రాయేలు సంబంధులందరూ ఎవరంటాళ్ళు? ఇజ్రాయేల్ సంబంధులే, కానీ వాళ్ళందరూ ఇజ్రాయేల్ కాదు. మీరు క్రైస్తవ సంబంధులే, మీరందరూ క్రైస్తవులు కాదు. క్రైస్తవులు ముసుగేసుకున్నారు అంతే. మీరు ఎవరు? మనం ఇప్పుడు క్రిస్టియన్స్. ఏం చేస్తారు? బైబిల్ ఉంటుంది మా దగ్గర. ఎక్కడ ఉంటుంది? చేతిలో ఉంటుంది. మరి ఎక్కడ ఉండాలా? లోపల వద్దు, ఖాళీ లేదు. మరి ఏం చేస్తారు? అబ్బాయి అంత బాగానే జరుగుద్ది, అంత పరిశుద్ధంగానే ఉంటుంది. పాస్టర్ గారు వెళ్ళిపోగానే ఆ పరిశుద్ధత అవుతుంది. పాస్టర్ గారు ఉన్నంతసేపు పరిశుద్ధత, పాస్టర్ గారు వెళ్ళిపోయాక ఆ పరిశుద్ధత. ఇప్పుడు చెప్పండి, క్రిస్టియన్సా? అక్కడ బ్యాచ్ ఉన్నారు, యూదులు కారంటాళ్ళు, కానీ యూదులు అని చెప్పుకుంటారంట. వాళ్ళని ఏమన్నాడంటే ఇక్కడ సాతాను సమాజపు వారు అన్నాడు అక్కడ ఆయన. యూదులు కాకే యూదులమని చెప్పుకొను సాతాను సమాజపు వారిని రప్పించేదను. వారు వచ్చి నీ పాదములు ఎదుట పడి నమస్కారము చేసి నేను నిన్ను ప్రేమించిదనని తెలుసుకొనున్నట్లు చేసేదను. ఇదిగో నీలో మిక్స్ అయిపోయి ఉన్నారో, కల్తీ క్రైస్తవులు మిక్స్ అయిపోయినారు కదా, వాళ్ళందరిని ఒక రోజు వస్తుంది. ఆ రోజున ఖచ్చితంగా నీ పాదాల దగ్గర తీసుకొస్తాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను రుజువుపరుస్తానని ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు మీరు ఏ జాబితాలో ఉన్నారో తెలుసుకోండి. మీరు యూదులమని చెప్పుకునే జాబితాలో ఉన్నారా? యూదులుగా క్రీస్తు ధర్మశాస్త్రాన్ని, క్రీస్తు వాక్యానికి లోబడి ఆ వాక్య ప్రకారం జీవిస్తున్నారా? క్రైస్తవులమని చెప్పుకుంటూ క్రైస్తవ ముసుగులో ఉండి క్రైస్తవ ఆచారాలని చెప్పుకుంటూ పాస్టర్ గారు వెళ్ళిపోగానే క్రైస్తవుల ఆచారాలు పక్కన ఎట్టేస్తున్నారా? ఒకవేళ అలాగైతే కనుక ప్రభు అంటున్నాడు, సాతాను సమాజపు వారిని ఒకనొక దినం వస్తుంది, ఆ దినాన్న అక్కడ పాదాల దగ్గర కూర్చోబెడతానంటున్నాడు ఆయన. నేను ఆ ఓర్పు విషయమై వాక్యముని గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. ఎవరిని కాపాడుతాను అంటున్నాడు? ఇప్పుడు దేవుని వాక్యమును విని, దేవుని వాక్యమును గైకొని, దేవుని వాక్యానికి లోబడి, దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ దేవునికి సాక్షిగా నిలబడేటువంటి వారిని గురించి అంటున్నాడు, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక. ఇప్పుడు చెప్పండి, ఎవరు రక్షించబడతారంట? ఆయన వాక్యమును గైకొనిన వారిని బట్టి. యూట్యూబ్లో చూసి గైకొంటే కాదు, ఆ సహవాసములో, ఆయన సన్నిధిలో, ఆయన ప్రత్యక్షతలో మనం కూర్చుని ఆయన వాక్యాన్ని వింటే. ఈ మధ్యన అదొకటి వచ్చేసింది, డిజిటల్ చర్చ్లు, యూట్యూబ్ మెసేజ్లో
ఎక్కడున్నా యూట్యూబ్లో చూసేస్తున్నామండి. యూట్యూబ్లో ఏంటే కాదు, యూట్యూబ్లో వినేస్తే కాదు, చర్చి మానేసి యూట్యూబ్లో చూద్దాం, చర్చి మానేసి యూట్యూబ్లో మెసేజ్లు వినేస్తున్నాం, చర్చి మానేసి యూట్యూబ్ ఆరాధనలో పాల్గొన్నాం, చర్చి మానేసి డిజిటల్ చర్చెస్లో ఉన్నాం. వాళ్ళ కాదంట. ఆయన సహవాసములో, ఆయన సన్నిధిలో ఎప్పుడైతే మనం ఆయన వాక్యాన్ని విని దాన్ని గైకొంటామో, ఆయన ఏమంటున్నాడో చూడండి, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమని గైకొంటేవి గనుక భూ నివాసులను శోధించుటకు, లోకమంతటి మీద రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. భూ నివాసులను శోధించడానికి ఒక కాలం వస్తుంది. ఇదే అంత్యకాలం మనం ఉన్నాం కదా. ఇటువంటి కాలాలు మనం ముందు ముందు చూస్తాం. ఇంకా చాలా. కరోనా కాలం వెళ్ళింది, తర్వాత జ్వరాలకు కూడా ప్లాట్లెట్లు పడిపోను, డెంగ్యూలతో చచ్చిపోను, ఇవన్నీ కూడా చాలా భయంకరమైన పరిస్థితులు, వాతావరణంలో ఉన్నాం. మనం భయంకరమైన వాతావరణంలో ఉన్నాం. ఆల్రెడీ యుద్ధాలు ప్రారంభమయ్యాయి. నిన్నే 5 గంటలకు యుద్ధం ఆపేశారు అని అనుకునే లోపు మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయిపోయింది. యుద్ధం ఆగిపోయింది అనుకునే లోపల మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయిపోయింది. ఎక్కడేస్తారో తెలీదు. ప్రస్తుతం 3 రాష్ట్రాల మీద దాడి చేస్తున్నారు అవతలోళ్ళు. భూ నివాసులను దేవుడు పరిశోధించే కాలం ఒకటి రాబోతుంది. అది ఇప్పుడైనా అవ్వచ్చు, రేపైనా అవ్వచ్చు, ఎల్లుండైనా అవ్వచ్చు. నువ్వు ఆయన సన్నిధిలో ఉండి, ఆయన సహవాసంలో ఉండి, ఆయన వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారము జీవిస్తే ఆ శోధన కాలంలో, ఆ పరిశోధించే కాలంలో దేవుడు మనల్ని కాపాడతాడంట. ఒకవేళ మనం ఎక్కడ కూర్చుని కూడా ఆయన వాక్యాన్ని వినకుండా, ఆయన వాక్యానికి లోబడకుండా, ఆయన వాక్యానుసారంగా జీవించకుండా ఉంటే ఆ శోధన కాలంలో మనం రక్షింపబడలేం. కానీ ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘం వారి శక్తిలో కొంచెమే ఉన్నప్పటికీ, వారి సామర్థ్యం కొంచెంగా ఉన్నప్పటికీ దేవుడు వారికి అంటున్నాడు, నీకు వచ్చే ప్రతికూల పరిస్థితులను తప్పిస్తాను, శ్రమల్లో, పరీక్ష కాలంలో కూడా నీకు తోడుగుండి నేను నిన్ను కాపాడుకుంటున్నానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. తర్వాత చూడండి, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడనో నీ కిరీటమును అపహరింపబడుకుంటున్నట్టు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోనము. దేవునికి స్తోత్రం. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలి. ఎప్పుడో ప్రభువు వచ్చు పర్యంతము వరకు కూడా. ఏం కలిగి ఉంది? కిరీటం అని చెప్తున్నాడు. ఏంటో తెలుసా? ఈరోజు విశ్వాసి కిరీటం ఏంటో తెలుసా? మన భక్తి జీవితం. విశ్వాస కిరీటం ఏంటో తెలుసా? మన నీతిమైన భక్తి. మన విశ్వాస కిరీటం ఏంటో తెలుసా? మానవ జీవితం దేవుని పట్ల పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండడమే మనకి నీతి కిరీటం అంటే. అది చెప్పండి, ఎంతమంది విశ్వాసంలో ఉన్నారో, ఎంతమంది దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నారో, ఎంతమంది భక్తి జీవితంలో దేవునికి ఇష్టపూర్వకంగా జీవిస్తున్నారో, ఎంతమంది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణను కాపాడుకుంటున్నారో, ఎంతమంది దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ ద్వారా ఆ నీతి మంతులుగా మార్చబడ్డామని దేవుని వాక్యం సెలవిస్తుంటే, ఎంతమంది ఆ నీతి మంతులుగా మనం బ్రతుకుతున్నాం? అవన్నీ మన కిరీటాలు, దేవుడు అనుగ్రహించిన కిరీటాలు. బాధాకరం ఏంటంటే, మొదట ఆదివారం బల్ల బాగానే తీసుకుంటారు, ప్రభా ఇదిగో నీ రక్తం వల్ల నీతిమంతుడిగా మార్చవయ్యా అని అంటున్నారు. చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారు, తీసుకుంటున్నారు. మనం ఆయన శరీరంలో ఏకమయ్యమని చెప్పుకుంటున్నాం. ఆ పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చాడని చెప్పుకొని తీసుకుంటున్నాం చక్కగా. తర్వాత చాలా ఘోరమైన స్థితిలో ఉంటున్నాం మనం. చాలా ఘోరమైన భక్తి జీవితాన్ని, దేవుని ఎడల భయభక్తులు లేనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం. ఇక్కడ అంటున్నాడు, నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను, త్వరగా వచ్చుచున్నాను. మత్తయి సువార్త 24-25 అధ్యాయాలు చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే ఆ ప్రభు వచ్చు కాలంలో జరిగేటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతం ఆ దినాల్లోనే మనం ఉన్నాం. ఆ దినాల్లోనే ఉన్నాం మనం. భయంకరమైన దినాలు, ప్రేమ చల్లారిపోయిన దినాలు, భయంకరమైన యుద్ధాలు జరిగేటువంటి దినాలు, భూకంపాలు వచ్చేటువంటి దినాలు, కరువులు వచ్చేటువంటి దినాలు, తెగుళ్ళు వచ్చేటువంటి దినాలు మన కళ్ళు ముందు చూస్తున్నాం. అవన్నీ ఇప్పుడు అది ప్రభు వచ్చే ముందు సూచనలు. అవి ఆ దినాల్లో ఉన్నాను. అందుకని అంటున్నాడు ఆయన, నేను త్వరగా వచ్చుచున్నాను. పర్లేదులేండి, ఆయన వస్తే రానివ్వండి, పర్లేదు అనుకుంటున్నాం మనం.
ఆయన వచ్చిన రోజున మనం విడవబడితే భయంకరమైన నరకాగ్నిలో మనము శాశ్వత కాలం జీవించాల్సి ఉంటుంది. మీరు అనుకోవచ్చు, నేను రక్షణ పొందానుగా, నేను రక్షణ టికెట్ తీసేసుకున్నానుగా. రక్షణ టికెట్ తీసుకుని దేవుని సన్నిధిని ఎగ్గొడితే అవకాశం లేదు. రక్షణ తీసుకుని భయభక్తులు లేకుండా దేవుని ఏళ్ళ భయభక్తులుగా లేకుండా జీవిస్తే అవకాశం లేదు. రక్షణ పొందుకొని గుర్తుకొచ్చినప్పుడు వెళ్దాంలే, గుర్తుకొచ్చినప్పుడు ప్రార్థన చేద్దాంలే, గుర్తుకొచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని విందాంలే అనుకుంటే అవకాశం లేదు. ఆయన త్వరగా వస్తున్నాడు. ఆ త్వరగా వచ్చినప్పుడు అంటున్నాడు చూడండి, ఎవడునో నీ కిరీటమును అపహరింపకుండా. ఏం అపహరించుకొని చూసుకోవాలంట? మన కిరీటాన్ని అపహరించుకొని చూసుకోవాలంట. హల్లెలూయా. మన కిరీటాన్ని అపహరించుకొని చూసుకోవాలంట. ఇప్పుడు ఆదివారం రోజున చర్చిలోకి రావాలి, శుక్రవారం రోజున దేవుని మందిరానికి రావాలి, లేదా ఈ సమయంలో మనం దేవుని ప్రార్థన చేసుకోవాలి. మన ప్రార్థన సమయంలో మన ప్రార్థన గదిలోకి వెళ్ళినప్పుడే ఎవరో వాళ్ళు వస్తారు. ఇంచుమించు 1 గంట 2 గంటలు కూర్చుంటారు. ఏమైపోద్ది భక్తి? ఏమైపోద్ది? ఆ రోజు ప్రార్థన ఉండదు, ఆ రోజు వాక్యం ఉండదు, ఆ సమయాన్ని అపవాది దొంగిలిస్తుంది. ఆదివారం రోజునే, ఈ రోజున ఆదివారాలు ఫంక్షన్లో, ఆదివారాల రోజునే చుట్టాలు వచ్చారు, ఆదివారం వెళ్ళకపోయినా పర్లేదు. ఇవన్నీ ఏంటో తెలుసా? అపవాది మన దగ్గర నుంచి దొంగిలిస్తుంది అవన్నీ. అందుకని అంటున్నాడు, నీ కిరీటమును ఎవడును అపహరింపకుండా జాగ్రత్తగా. ఎలా పట్టుకోవాలంట? ఏంటి, ఫంక్షన్కి వస్తావా? మనొక ఆయన అలాగే చర్చికి రావాల్సి అని బయలుదేరాడంట పాపం. ఈ లోపల ఫ్రెండ్ బండి వేసుకుని, రే అక్కడ ఫంక్షన్ ఉంది వస్తావంటే బండి ఎక్కేశాడు. అదే అపవాది మన దగ్గర నుంచి దొంగిలించడం అంటే, అదే మన కిరీటం ఎత్తుకుపోవడం అంటే. దాన్ని ఎలా పట్టుకోవాలండి? మనం గట్టిగా పట్టుకోవాలంట. ఏదేమైనా నేను ఈరోజు దేవుని సన్నిధిలో దేవునికి మహిమకరంగా నేను ఆయన ఆరాధించాలి. ఆయన వాక్యం ద్వారా నాతో ఏం మాట్లాడతాడు ఆ మాట నేను గట్టిగా పట్టుకో, ఆసక్తితో రావాలండి. మనం ఎలా వస్తాం తెలుసా? ఆదివారం కదా, ఖాళీగా ఉంటే వెళ్దాం, ఖాళీగా ఉంటే వెళదాం, ఖాళీగా లేకపోతే మానేద్దాం. మీ విశ్వాసాన్ని, మీ భక్తి జీవితాన్ని, మీ ఆత్మీయ జీవితాన్ని, మీ యొక్క నీతివంతమైన పరిశుద్ధమైన జీవితాన్ని అపవాది దొంగిలిస్తుందేమో ఒకసారి గమనించుకోండి. ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘంతో అంటున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడను నీ కిరీటం అపహరింపకుండా ఉండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనము. హెచ్చరిస్తున్నాడు ప్రభు ఇక్కడ. అంటే సంఘం తొలగిపోతుంది అనేది కాదు, అది మంచి సాక్ష్యం కలిగిన సంఘమే. కానీ ఒకవేళ అపవాది సంతానమైనటువంటి యూదులు కాకయ్యే యూదులమని చెప్పుకొని వచ్చినటువంటి వారి ద్వారా ఒకవేళ వీళ్ళు ఏమైనా తొట్టిల్లిపోతారేమో అని ప్రభు హెచ్చరికను జారీ చేస్తున్నాడు వాళ్ళకి. మనలో కూడా అలాగే ఉంటారు. చర్చికి వచ్చి వాళ్ళే ఒక్కరోజే కదా పర్లేదు వెళ్ళొచ్చేద్దామంటారు. ఆ బంధాలు ఎక్కడ స్ట్రాంగ్ అవుతాయి తెలుసా? స్నేహ బంధాలు కానీ ఆత్మీయ బంధాలు ఎక్కడ స్ట్రాంగ్ అవుతాయంటే చర్చిల్లోనే స్ట్రాంగ్ అవుతాయి. ఈ స్ట్రాంగ్ ఎక్కడికి వెళ్ళిపోతాయంటే ఒక ఆదివారం ఎగ్గొట్టే స్థితికి కూడా తీసుకెళ్తారు. ఎవరంటాళ్ళో? యూదులు కాకయే యూదులమని వారు క్రైస్తవులు కాకయే క్రైస్తవులుగా నటించేవారు ఇక్కడున్న విశ్వాసులను చెదరగొడతా ఉంటారు. కాబట్టి మనకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలి. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగువచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాసేదను. దేవునికి స్తోత్రం. మనకు కలిగిన దానిని మనం గట్టిగా పట్టుకుంటే దేవుడు మనకు అనుగ్రహించే రివార్డ్ ఇది. దేవుడు మనకు అనుగ్రహించే రివార్డ్ ఇది, మనకు అనుగ్రహించేటువంటి బహుమతి ఇది. ఏంటి అంటే చూడండి, మరొకసారి అంటున్నాడు, జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా. ఒక స్తంభం అంటే ఈ స్తంభం అనుకోకండి, ఆ దేవుని పరిశుద్ధ సింహాసనం ఎదుట
ఆ 24 పెద్దలతో పాటు అక్కడ ఉన్నటువంటి దూతల సమూహంతో పాటు మనల్ని కూడా దేవుడు అక్కడ ఒక ప్రాముఖ్యమైన వారిగా నిలబెట్టుకుంటాడంట. మనం అనుకుంటా అలాగే వద్దు ప్రభు, వెనకాల ఉండి మమ్మల్ని చప్పట్లు కొట్టే జాబితాలు ఉంటే చాలనుకుంటాం. గమనించండి, మనం ఎప్పుడైతే మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటామో, మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటామో, మన ఆత్మీయతని కాపాడుకుంటామో, దేవుని ఎడల బాబతులు కలిగి, దేవుని ఎడల ఆశ కలిగి, దేవుని కోసం పరుగులు పెడతామో, దేవుడిచ్చేటువంటి మొట్టమొదటి అవార్డు ఏంటంటే, రివార్డ్ ఏంటంటే, ఫిలదెల్ఫియా సంఘం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనల్ని ఒక ప్రాముఖ్యమైన ఒక స్తంభంగా మనల్ని నిలబెట్టుకుంటాడంట. రెండోది ఏమంటున్నాడు చూడండి, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి, అక్కడి నుంచి గెంటడం ఎవరికి సాధ్యం కాదు, అక్కడి నుంచి బయటకు వెళ్ళడం సాధ్యం కాదు. ఎక్కడి నుండి? దేవుని సింహాసనం ఎదుటి నుండి, దేవుని సింహాసనం ఎదుటి నుండి. అక్కడి నుంచి ఎవరు కూడా బయటకు పంపలేరు, ఆయన వెళ్ళలేడు కూడా అంటే. అక్కడ దేవుడు నిలబెట్టాడంటే, ఆ స్థానంలో ఘనతనిచ్చాడంటే, ఆ ఘనతను ఎవరో తీసేయలేరంట. హల్లెలూయా. మనం అనుకుంటాం పక్కోడి కంటే గొప్పగా ఉండాలి అనుకుంటా ఉంటాం. ఎందులోనో వాళ్ళకన్నా డబ్బు ఎక్కువ ఉండాలి, వాళ్ళకన్నా బంగారం ఎక్కువ ఉండాలి, వాళ్ళకన్నా ఇల్లు ఎక్కువ ఉండాలి, వాళ్ళకన్నా ఇంకొంచెం ఎత్తులో ఉండాలి, కట్టాలా ఇవి అనుకుంటాం. అవి కాదండి, అవన్నీ అశాశ్వతమయ్యి. అశాశ్వతమైన వాటి కోసం మనకు గొప్పలకు వెళ్ళాలనుకుంటా. కానీ ఇక్కడ చూడండి, మనకున్న వాటిని మనం గట్టిగా పట్టుకుని దేవుని వాక్యం బట్టి దేవునికి లోబడి ఆయన ఆజ్ఞల ప్రకారం మనం జీవించగలిగితే, ఆయన సింహాసనం ఎదుట మనల్ని ఒక ప్రధానమైన పిల్లర్గా మనల్ని ఉంచుతాడంట. అట్టి ఘనతనిస్తాడంట ప్రభువు. అక్కడ నుంచి బయటికి గంట వేయబడదంట, ఎవరు కదిలించలేరంట. అంతేకాదు, ఇంకేమంటున్నాడు చూడండి త్వరగా, నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాసేదను. ఇది బిలాంగ్స్ టు, దిస్ బిలాంగ్స్ టు, మన మీద ఉంటుందంట. మనం ఎవరు మనుషులమంటే దేవుని మనుషులమంట. హల్లెలూయా. కొత్త యెరూషలేము, నూతన యెరూషలేములో మనం ఏది ఉంటుందంట, ఇదిగో దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు heavenly God. This property belongs to kings of king. This property belongs to ఈ సర్వ సృష్టిని సృజించినటువంటి సృష్టికర్త మనిషి మనం. ఆ పేరు మనం ఏది ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఒకసారి మేము క్రిస్మస్కి వెళ్ళాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ క్రిస్మస్కి ఇన్విటేషన్ ఇచ్చింది మాకు ఇచ్చిన పాసులు ఏంటంటే వివిఐపి పాసులు, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాసులు. ఎక్కడికి వచ్చినా తెలుసా, స్టేజ్ దగ్గరలో మొత్తం పొలిటీషియన్స్ అందరూ ఉన్నారు, గవర్నమెంట్ సీఎం తోటి సహా అందరూ ఫ్రంట్ రోల్లో కూర్చున్నాం. మాకు వివిఐపి ఎంట్రీ మళ్ళీని ఆ పాస్ పెట్టుకుని వివిఐపీలు అన్నట్టుగా ఫీల్ అయ్యాం మేము. ఓ 10 నిమిషాల్లో దాని సారం తెలిసిపోయి బయటకు వచ్చేసాం. ఇది వివిఐపి అయితే ఏంటి అని దేవునికి మహిమ లేనప్పుడు ఎందుకని బయటకు వచ్చేసాం. ఇక్కడ చూడండి, ఆ సింహాసనం ముందు దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గాడ్, హెవెన్లీ గాడ్ అని ఉంటే అక్కడ మన గుర్తింపు ఎలా ఉంటుంది అంటారా? ఈయన దేవుని మనిషి, ఈయన దేవునికి సంబంధించిన వ్యక్తి, ఈయన ఎవరో కదిలించడానికి లేదు, ఇక్కడ తీసి ఇంకో చోట ఆడటానికి లేదు. ఈయన ఎందుకంటే ఈయన ఎవరో రికమెండేషన్ క్యాండిడేట్. ఎవరు రికమెండేషను? ఆయన రికమెండేషను. హల్లెలూయా. ఆ పేరు రాయబడతాడు చూడండి, నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. దేవునికి స్తోత్రం. ఉంటుంది మాట, ఎక్కడ ఉంటుంది మాట మనకి స్పెషల్ వివిఐపి పాస్. మనం ఇక్కడ జీవించే జీవితాన్ని బట్టి, ఇక్కడ జీవించే జీవన విధానాన్ని బట్టి ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆ వచ్చినప్పుడు మనము ప్రభుతో పాటు వెళితే రివార్డ్ అక్కడ తీసుకుంటామంట. ఈ సంఘం, ఫిలదెల్ఫియా సంఘం చివరి చూడండి, సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చెవి గలవాడు వినును గాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నటువంటి మాదిరికరమైన సంఘపు మాటలు ఇక్కడున్న వారు అందరూ కూడా విందురు గాక. మనమైనా మన జీవితాలు మార్చబడతలేదో, మన లైఫ్ యథావిధిగా అనుకున్నాం అనుకోండి, ఏమీ సాధించలేం, ఏమీ పొందుకోలేం. వచ్చామా వెళ్ళామా అన్నట్టు ఉంటే భక్తి సరిపోదు. కడవరి దినాల్లో ఉన్నాం.
ఉగ్రత రాబోతున్నది, ఉగ్రత పరిస్థితులు రాబోతున్నాయి, ఉగ్రతలోనే ఉన్నాం, భయంకరమైన వాతావరణ మార్పుల్లో ఉన్నాం, తెగుళ్ళు రాబోతున్నాయి, కష్టకాలాలు రాబోతున్నాయి, శ్రమలు రాబోతున్నాయి. అయినప్పటికీ మనం అలాగే ఉన్నాం అనుకోండి, ఒకనొక దినం వస్తుంది, ప్రభు ద్వారం తెరిచాడు. ఇప్పుడు ఇది కృపాకాలము. ఈ కృపాకాలంలోనే మనం లోపలికి రాగలిగితే ఈ కృపాకాలం ముగింపులో దేవుడు ద్వారాన్ని బంధిస్తాడు, ద్వారాన్ని మూసివేస్తాడు. ఆ తర్వాత మీరు లోపలికి రావాలనుకున్నా రాలేరు. మనం అనుకోవచ్చు, బైబిల్ పెట్టుకుని మందిరంలోకి వెళ్ళి కూర్చోంటున్నాం కదా, వాళ్ళదే యూదులు కాకయ్యే యూదులు అని చెప్పుకుంటున్న సతాను సమాజపు వారు. ఒకవేళ మీరు ఆ స్థితిలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈ ఫిలదెల్ఫియా సంఘం గొప్ప సాక్షి సంఘం. వారు శక్తికి చిన్నవారైనప్పటికీ, శక్తి లేనివారైనప్పటికీ, శక్తిహీనులైనప్పటికీ కానీ దేవుని దృష్టిలో మంచి సంఘముగా వారు నిలబడ్డారు. దేవుని దృష్టిలో గొప్ప ఆత్మీయత కలిగిన సంఘముగా, దేవుని దృష్టిలో గొప్ప వాక్య అనుభవము కలిగిన సంఘముగా దేవుని ఎదుట సాక్షిగా వారు ఉన్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్నాడు, మనం ఏ స్థితిలో ఉన్నాం, మనం ఏ స్థితిలో ఉన్నాం. ఒకవేళ వాక్యాన్ని విడిచిపెడితే గనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. ఆ వాక్యాన్ని వినడమే కాదు, ఆ వాక్యాన్ని గైకొనాలి. ఆ గైకొని దాని ప్రకారం జీవిస్తే ఖచ్చితంగా ప్రభు వచ్చినప్పుడు మనం ఎక్కడుంటామంటే ఆ లోపల మనం ఉంటాం. ప్రభు తలుపేస్తాడు, ఆ ద్వారాన్ని బంధిస్తాడు. తర్వాత ప్రభుతో పాటు మనం వెళ్తాం. చూడండి, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మానవ జీవితం ఖచ్చితంగా మరణాన్ని చూడాలి. మరణము చూడకుండా మనం ఇక్కడ బ్రతికేదాం అనుకోవడానికి అవకాశం లేదు. కానీ బ్రతికున్న దినములలో మనం తీర్చిదిద్దుకున్న మన జీవితాన్ని బట్టే, బ్రతికున్న దినములలో మనం కలిగి ఉన్న సిద్ధపాటును బట్టే ఈ ప్రభు వచ్చినప్పుడు మన జీవితం నిర్ణయించబడతాదా. మనం బ్రతికుండగానే ప్రభు మనకి ఇచ్చిన దినములలోనే, ప్రభు మనకి ఇచ్చినటువంటి అతి కొద్ది ఆయుష్, నరుని ఆయుష్ దేంతో పోల్తాడు తెలుసా? గడ్డి పువ్వుతో పోల్స్తాడు. నరుని ఆయుష్ దేంతో పోల్తాడో తెలుసా? ఆవిరి వంటిదంట, దీపం వంటిదంట. మనం ఏం చేస్తాం? ఈ ఆవిర్లు, ఈ దీపాలు, ఈ గడ్డి పువ్వుల గురించి గర్విస్తూ ఉంటాం. కానీ ఆవిరి, ఊపిరి, గడ్డి పువ్వు ఇవన్నీ కూడా వాడిపోతే దాని విలువ ఉంటుందా? ఆ గడ్డి పువ్వు ఉన్నంత కాలమే, అక్కడ ఉన్నంత సేపే దాని అందం. అది వాలిపోయిందంటే మన బ్రతికున్నంత సేపే ఆత్మీయ సిద్ధపాటు, మనం జీవించినంత సేపే మనకి ఆత్మీయ సిద్ధపాటు. అబ్బో ఇంకా బోల్డ్ సంవత్సరాలు ఉన్నాయి అనుకున్నారనుకోండి, ఆ దీపం ఎప్పుడైనా ఆరిపోవచ్చు, ఆ పువ్వు ఎప్పుడైనా రాలిపోవచ్చు. ఇక్కడ అదే అంటున్నాడు చూడండి, ఆ ప్రభు రాకడ గురించి చెప్తున్నాడు. ఆయన ఎలా వస్తాడంటే ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దంతోనూ, దేవుని బోరుతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. ఎక్కడి నుంచి వస్తున్నాడు ఈయన? ఎక్కడి నుండి వస్తున్నాడు? పరలోకం నుండి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు ఆయన? మన కోసం వస్తున్నాడు. అయిపోయింది యుగాంతం బాబు, ఇంకా చాలు, ఈ భూమి చాలు, మీరు బతికిన చాలు, మీ సంతోషాలు చాలు, మీ డాన్సులు చాలు, మీ ఆనందాలు చాలు, అన్నీ అయిపోయినాయి, రండి. ఇప్పుడు ఎవరు రావాలంటే ఆయన దిగొచ్చినప్పుడు, అంటే మేఘం మీద దిగొచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచిండు. మనము సజీవులుగా ఉన్నారా, చనిపోయిన వారికి ఉన్నారా? నేను ఆత్మీయంగా అడుగుతున్నాను, భౌతికంగా అడగట్లా. ఆత్మీయంగా బ్రతికున్నారా, ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నారా? దేవుడు అప్పుడు చూడ్డు, భలే అందంగా ఉన్నావు కాబట్టి నువ్వు వచ్చి అండి. ఆయన నీ ఆత్మీయ సిద్ధపాటును బట్టి, నీ ఆత్మీయ సిద్ధపాటును బట్టి అంటున్నాడు చూడండి. మొదట మృతులైన వారు లేతురు, అమ్మేదడ సజీవులు వెండు నిల్చుండి. మనము చనిపోయి లేచి వెళ్తున్నారు చూడండి, వాళ్ళతో పాటు మనం కలిసిపోతాం. అక్కడ మనం ఎలా గర్విస్తాం తెలుసా? ఆడు సచ్చడ్రా అంటాం. మనకు కూడా వాళ్ళతోటే వెళ్ళాలి అక్కడికే. వాళ్ళ సిద్ధపడి వాళ్ళ భక్తిలో ఉండాలి వెళ్ళారు, మనమేమో ఆ భక్తిగా నటిస్తూ మనం వెళ్తున్నాం. ఇప్పుడు ఇద్దరు ఎవరు గొప్పోళ్ళు అంటారు? హల్లెలూయా. కలుసుకుంటామంట, కలుసుకుని ఎక్కడికి వెళ్తాం చూడండి, చదవండి. ఆ మీద సజీవులమై నిలిచిండు, మనం వారితో కూడా ఏకముగా
ప్రభును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద, మన వాహనం ఏంటంట? మేఘాల మీద వెళతామంట మనం. దేవునికి స్తోత్రం. మేఘాల మీద వెళ్ళాలంటే బాబెలు ఇలా పెట్టుకుని వచ్చేస్తే సరిపోదో, ఇది ఇక్కడ ఉండాలా, ఇది ఇక్కడ ఉండాలి. ఇది ఇక్కడున్నప్పుడే ఆయన వచ్చినప్పుడు మేఘాల మీద మనం చక్కగా వెళ్తామంట. దేవునికి స్తోత్రం. ఫ్లైట్లో వెళ్ళారు ఎప్పుడైనా? ఫ్లైట్లో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా. మేఘాలు దాటి వెళ్తుంది ఫ్లైట్. ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. చూసారు ఎప్పుడైనా? ఫ్లైట్లో పైకి ఎక్కిన తర్వాత ఇలా బయటకు చూస్తే మేఘాలు ఎలా కనబడతాయి? అది పట్టు పరుపేసినట్టు ఉంటుందా? పట్టు పరుపేసినట్టు తెల్లని పాల సముద్రంలాగా ఉంటుంది. దాని మీద నడవాలనిపిస్తూ ఉంటుంది చక్కగా. ఆఫ్టర్ ఆల్ ఈ మేఘాలు దాటితే అలాగుంటే అక్కడ మహిమ మేఘం ఎక్కి ఆయన దగ్గరికి వెళ్తామంటే అక్కడ ఎలాగుంటుందండి? ఆయన దగ్గరికి ఆ మేఘాలు మనల్ని తీసుకెళ్తాయంట. అంటే పట్టు పరుపు లాంటి మేఘాలు అలాగ మనల్ని తీసుకుని వెళ్తాయంట. చూడండి ఏమంటున్నాడు? మేఘముల మీద మనం కొనుక్కోబడదుము, కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఎవరో అమ్మా బైబిల్ చేతితో పట్టుకొస్తే సదాకాలం ప్రభుతో ఉండరు. నెలలో 4 వారాల్లో 2 వారాలు ఎస్ సార్ అని, 2 వారాలు ఏమో ప్రజెంట్ సార్ అని అక్కడని అది ఉండదు. దేవునికి ప్రతి దినము ప్రతి సమయంలోనే ఆయనకు మహిమకరంగా మనము జీవించగలిగితే అక్కడ ప్రభు దగ్గర మనము సదాకాలం ఉంటామంట మనం. హల్లెలూయా. ఈరోజు ఫిలదెల్ఫియా సంఘం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ప్రభు వస్తున్నాడు. ఒకవేళ అప్పటికి మనం చనిపోయి ఉంటే మొదట మనం లేస్తాం. ఒకవేళ అప్పటికి ఇంకా కూడా బ్రతికే ఉన్నాం అనుకోండి పొరపాటున, వాళ్ళు లేచిన తర్వాత మనం వెళ్ళి వాళ్ళని మనం కలుసుకున్నంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి ఎవరమైనా సరే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటుంది, మీరు అక్కడి నుంచి అలా పైకి వెళ్ళాలా, అక్కడి నుంచి ఇలా కిందకి రావాలా. మీరు యూదులు కాక ఈ యూదులు మనం చెప్పుకునే జాబితాలో ఉంటే అక్కడి నుంచి కిందకి తన్నబడతారు. క్రైస్తవులు కాక ఏ క్రైస్తవులు నుంచి భక్తులు నటించేస్తూ ఉంటే అక్కడి నుంచి ఇక్కడ తన్నబడతారు. లేదు నేను ప్రభుకి మహిమకరంగా జీవిస్తాను. ఈరోజు ఫిలదెల్ఫియా సంఘము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నేను ప్రభుకి మహిమకరంగా ఆయన సన్నిధిలోను ఆయన సహవాసంలోను ఎడతెగక నేను పాల్గొంటానని ఒక నిర్ణయం తీసుకోగలిగితే ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ మహిమ మేఘాల మీద ఆయన ముందుకెళ్ళి అక్కడి నుంచి ప్రభు సింహాసనం ఎదుట మనం ఒక మూల స్తంభంగా దేవుడు మనల్ని ఉంచుతానంటున్నాడు. కాబట్టి నిర్ణయం మన చేతుల్లో ఉంది. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి వందనాలు. ఈ దినాన విన్న మాటలను బట్టి తండ్రి, మేమందరం కూడా ఫిలదెల్ఫియా సంఘము వలె మాదిరికరమైన సంఘముగా మా సంఘం కూడా ఉండడానికి నీ కృప చూపించమని, మేమందరం కూడా భక్తిలోను విశ్వాసంలోను ఆత్మీయతలోను నన్ను పరిశుద్ధతలోను పవిత్రతలోను తండ్రి, నన్ను లోకంలో పాపం ఉన్నప్పటికీ నీ పాపం అంటే నీకు వలె పరిశుద్ధులుగా మేము నీతిమంతులుగా మేము జీవించగలిగే కృప, నన్ను రాకడలు ఎత్తబడుతూ సదాకాలము నీతో జీవించే కృప మా అందరికీ అనుగ్రహించి మహిమను పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.